లగచర్ల కుట్రలో మరో ట్విస్ట్ నెలకొంది. అసలు తాను విచారణలో ఎక్కడా కేటీఆర్ పేరు చెప్పలేదని, పోలీసులు తనను విచారణ చేయలేదన్నారు పట్నం నరేందర్ రెడ్డి. తన పేరుతో పోలీసులు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ తప్పన్నారు పట్నం. దీనికి సంబంధించి కొడంగల్ కోర్టులో తన న్యాయవాదులతో అఫిడవిట్ దాఖలు చేయించారు పట్నం. అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా తనకు తెలియదంటున్నారు పట్నం. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నరేందర్ రెడ్డిని న్యాయవాదులు కలిశారు. వారితో అఫిడవిట్ పంపించారు పట్నం నరేందర్ రెడ్డి. తాను కేబీఆర్ పార్క్ దగ్గర మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు పట్నం. బలవంతంగా కారులో ఎక్కించి వికారాబాద్ డీటీసీకి తీసుకెళ్లినట్లు చెప్పారు. తనను అరెస్టు చేసేటప్పుడు స్టేట్మెంట్ తీసుకోలేదని తెలిపారు. కోర్టుకు హాజరుపరిచే 10 నిమిషాల ముందు కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకుంటున్నట్లు చెప్పారు పట్నం నరేందర్. తనను అక్రమంగా కేసులో ఇరికించారని వాపోయారు పట్నం నరేందర్. అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారన్నారు నరేందర్. తనను అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. కేటీఆర్ ఇతర నాయకుల ఆదేశాలతో దాడులు చేయించాను అనటంలో వాస్తవాలు లేవని, పోలీసులు దీనిపై కట్టుకథలు చెప్పారని నరేందర్ ఆరోపిస్తున్నారు. తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదన్నారు పట్నం నరేందర్ రెడ్డి. రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు చెప్పిన వాటిలో వాస్తవాలు లేవన్నారు. తన స్టేట్మెంట్ను పరిగణలోకి తీసుకుని విచారించాలని కోర్టుకు అఫిడవిట్ను అందించారు నరేందర్ రెడ్డి. మరోవైపు నరేందర్ రెడ్డిని 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వికారాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.